శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే విభూతి ధారణ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి బహుళ దశమి, రాత్రి 12:34 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 12:24 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, చంద్రుడు ధనురాశిలోను, రవి రాహువులు మీనరాశిలోను, బుధ శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేస్తారు. అనేక విషయాలలో మంచి మార్పుల కోసం ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. దైవ దర్శనాలు చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువ గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి పని కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని చేయటం వలన చాలా వరకు పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యేందుకు అవకాశాలుంటాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో, అంటే షేర్ మార్కెట్లైనా, ట్రేడింగ్ అయినా, అలాగే స్పెక్యులేషన్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇలాంటి వాటిలలో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంతవరకు ఈరోజు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇక విద్యార్థులకి కూడా ఈరోజు వారి చదువు పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధకి తగిన ఫలితం లభించేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. అలాగే మీ జీవిత భాగస్వామి చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలలో కూడా వారికి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా మీరు తీసుకుంటున్న మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మీతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారి వలన కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, అలాగే కుటుంబ సభ్యులు మీ మాట వినటం, దీంతో పాటు మీరు కూడా ఈరోజు నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం చేయటం, ఇలాంటి మంచి శుభశకునాలన్నీ కూడా కనపడుతున్నాయి. ఇక సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి మాత్రం ఈరోజు కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం, ప్రయాణాలు లాంటివి చేయటం, ప్రయాణాల వలన శారీరక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం, వీటి వలన కూడా కొంతవరకు మీకు ఖర్చులు ఎక్కువగా ఉండటం, ఇలాగా మానసికంగా కూడా కొంతవరకు మీ ఆలోచన ధోరణి నిర్లిప్తతగా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీరు చాలా వరకు బాగా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రం కొంతవరకు ఈ ప్రయత్నాలలో అంత సఫలం అనేది కనిపించటం లేదు. ఇక ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవడంతో పాటుగా మీరు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. అలాగే మీ శత్రువులపైన విజయం సాధించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పోటీతత్వ పరీక్షలకి వెళ్తున్న విద్యార్థులకి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేయటం వలన మీరు చేసే ప్రతి పనికి కూడా మీకు మంచి ఫలితాలనేవి లభిస్తూ ఉంటాయి. మీ మాటని నలుగురు మన్నించటం, అలాగే మీ సలహాలు సూచనలు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు కొంతవరకు ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ప్రతి పని కూడా ఆవేశపూరితంగా కాకుండా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఏ పని చేస్తున్నా కూడా వీరు ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత వీరిలో నిర్లిప్త ధోరణి కూడా గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి పనుల వైపు ఆసక్తి చూపిస్తూ తగిన విధంగా మీరు పనులు గనక పూర్తి చేస్తే తప్పకుండా పనులు పూర్తవుతాయని గమనించండి. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు వీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పుల కోసం కూడా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయత్నాలు ఏవి కూడా వీరికి తగిన విధంగా లేకపోవటం వలన వీరు కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకైతే ఆర్థిక పరంగా కొంతవరకు ఇబ్బందులుండే అవకాశం గోచరిస్తోంది. అయితే ముఖ్యంగా వీరు కనుక రుణాలు తీసుకొని ఉంటే ఈ రుణాలకి సంబంధించి ఎక్కువగా వీరు ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దారిద్ర్య దహన శివస్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తోంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు వస్తు వాహనాలు అమర్చుకునే క్రమంలో కొంత వీరికి ఖర్చులయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత వీరికి ఇబ్బందికరంగా మారేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంతవరకు ప్రయాణాలు ఉండటం, ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం, అలాగే కుటుంబ సభ్యులు కూడా వీరితోటి కొంతవరకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉంటాయని కూడా గమనించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు తప్పనిసరిగా వారు పూర్వం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతవరకు ఫలితాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుందని గమనించాలి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం మానసికంగా ఎక్కువగా వ్యధకు గురవుతూ ఉంటారు. ఆర్థిక పరంగా పెద్దగా లోటుపాట్లు అనేవి కనిపించకపోయినా ఇంకా వీరికి తగిన విధంగా ఆర్థికంగా స్థితిగతులు కలగటం లేదని మాత్రం వీరు కొంతవరకు చింతిస్తూ ఉంటారు.
సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. అయితే ప్రతి పని గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేయటం, అలాగే ఈ పనిలో వీరికి ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతవరకు శ్రమకి తగిన ఫలితం కోసం ప్రయత్నం చేస్తుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. తొందరపాటు పెట్టుబడుల వలన మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగం గురించి, అలాగే ఉద్యోగంలో వీరికుండే అవకాశాలు, దీంతో పాటు వీరు ఏ విధమైన మార్పులు చేర్పులు చేసుకుంటే వీరు ఇంకా ముందుకు వెళ్ళగలరు అనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈరోజు మంచి స్థితిగతులు అనేవే గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు ప్రయాణాలంటూ ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంతవరకు సమయం కేటాయించడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వీరికి కూడా ఆర్థికంగా మంచి స్థితిగతులు అనేవే గోచరిస్తున్నాయి. అలాగే పెట్టుబడులు పెడుతున్న విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలతోటి పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక దీనికి సంబంధించి పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు శివ సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధితో పాటు ఆర్థికంగా కూడా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. విద్యార్థులకి వారి చదువు పట్ల ఏకాగ్రత, అలాగే అనుకున్న విధంగా వారు ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి కనుక మీరు ఆలోచన చేస్తున్నట్లయితే ఈ రోజు వారికి ప్రతి విషయంలోనూ అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ఈ విషయంలో మీరు పెద్దగా ఇబ్బందికి మాత్రం గురవ్వరు. కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కుటుంబ సభ్యులతోటి మీ వృత్తి వ్యాపారాల రీత్యా కొంత దూరం పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శివ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే కనుక వీరు ఎక్కువగా ఇబ్బందికి గురి కాకుండా ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంతవరకు వీరికి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వీరు ఇతరులు చెప్పిన మాటలు వినటం వలన కొంతవరకు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ నిర్వహణలో కొంతవరకు వీరికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అంతగా అభివృద్ధి అనేది గోచరించటం లేదు. ఇక కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులు మీ మాట వినటం లేదని మీరు కొంతవరకు మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ముందుకడుగు వేయాలని సూచన. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహామృత్యుంజయ మంత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి ఆర్థికంగా ఈరోజు మంచి స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కూడా కనపడుతోంది. మీ సంతానమే గనక వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా లేకపోతే ఆర్థికంగా, అలాగే వారి చదువు ఇలాంటి వాటి గురించి గనక మీరు ఆలోచన చేస్తూ ఉంటే అవన్నీ కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాయని గమనించగలరు. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఆర్థికంగా మంచి స్థితిగతులు ఉండటంతో పాటు అనుకున్న విధంగా వీరికి అనేక విషయాలలో మంచి పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి ఉండటం, అలాగే వీరి వ్యాపార పరంగా వీరికి ఆర్థికంగా కూడా మంచి అనుకూలత ఉండటం అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీ కుటుంబ పెద్దలు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాల వైపు కొంత ఆసక్తి కనపరిచే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే మీరు కనుక రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే మిత్రుల్ని కలిసే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి కొంత మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు శుభ ఫలితాలను ఇస్తాయి. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలుంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. విభూతి ధారణలో అనేక రకాలైనటువంటి విభూతి ధారణలు ఉన్నాయి. విభూతిర్భూతిర్ ఐశ్వర్యం. ఐశ్వర్యాన్నిచ్చేది విభూతి. విభూతికి భసితము, భస్మము, క్షారము, రక్ష అని 4 పేర్లున్నాయి. నంద అనే పేరు కలిగిన కపిల గోవు నుంచి వచ్చినటువంటి గోమయంతో తయారైన విభూతిని నిత్యకర్మలయందు వినియోగిస్తారు. భద్ర అనే పేరు కలిగిన కృష్ణవర్ణపు గోవు నుంచి వచ్చిన గోమయంతో తయారైనప్పుడు దాన్ని భసితము అనే పేరుతో పలుకుతారు. దీన్ని నైమిత్తిక కర్మల్లో వినియోగిస్తారు. సురభి అనే పేరు కలిగిన ధవళవర్ణపు గోవు నుంచి వచ్చిన గోమయంతో తయారైనప్పుడు దీన్ని భస్మము అనే పేరుతో పిలుస్తారు. ఇది ప్రాయశ్చిత్త కర్మలయందు వినియోగిస్తారు. సుశీల అనే పేరు కలిగిన ధూమ్రవర్ణపు గోవు నుంచి వచ్చిన గోమయంతో తయారైనప్పుడు విభూతిని క్షారము అనే పేరుతో పిలుస్తారు. కామ్యకర్మలయందు దీన్ని వినియోగిస్తారు. సుమన అనేటటువంటి ఎరుపు వర్ణపు గోవు నుంచి వచ్చిన గోమయంతో తయారైనప్పుడు విభూతిని రక్షకము అని పిలుస్తారు. మోక్ష సంబంధమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో దీన్ని వినియోగిస్తారు. పురుషులు తడి విభూతిని ధారణ చేయాలని, స్త్రీలు పొడి విభూతిని ధారణ చేయాలని ప్రయోగ పారిజాతం అనేటటువంటి గ్రంథంలో వర్ణించారు. విభూతిని ధరించేటప్పుడు శరీరం మొత్తం 15 స్థానాలలో విభూతిని ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. పంచస్నానాలలో పద్మపురాణంలో భస్మ స్నానం గురించి చెప్పారు. అంటే స్నానం చేయటం వీలు కాని పక్షంలో విభూతిని శిరస్సున చల్లుకోవటం ద్వారా స్నానం చేసినటువంటి విశేషమైన ఫలితం కలుగుతుంది. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. రామ రామ ఆ పిలవడంలో 2 మాటలు పిలిచాడు. రామ రామ అంటే ఆయన సంతోషం. ఏదో అనుకోని సమస్య వచ్చినప్పుడు దానికో పరిష్కారం దొరికిందనుకోండి, కొడుకుని పిలిచినప్పుడు తండ్రి ఒక్కసారి పిలవడు, 2 మాటలు పిలుస్తాడు. ఒరే షణ్ముఖ షణ్ముఖ అని పిలిచినట్లు రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం.
ఇది ఆదిత్య హృదయం. దీన్ని నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ఏన సర్వాన్ నరీన్ వత్స, వత్స అని పిలుస్తాడు. వత్స ఎంత ప్రేమతో పిలిచిన మాటో. గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు, తండ్రి కొడుకుని పిలుస్తాడు. ఆవు యొక్క దూడకు వత్సము అని పేరు. మావితో పుట్టిన మాంసము తినే జంతువు కాకపోయినా ఆవు తన దూడకి ఉన్నటువంటి మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. కాబట్టి ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి, యుద్ధంలో నువ్వు గెలిచేసినట్లే. అంటే అసలు ఉపదేశం చేస్తున్నటువంటి అగస్త్యుడికి ఆ స్తోత్రం మీద ఉన్నటువంటి నమ్మకం అటువంటిది. ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం. ఇది ఆదిత్య హృదయము అనబడేటటువంటి మంత్రరాజము, శ్లోకముల యొక్క సమాహారం. దీన్ని నువ్వు ఆచమనం చేసి పఠిస్తే ఈ ఆదిత్య హృదయాన్ని తప్పకుండా యుద్ధంలో గెలుస్తావు. దీని వలన సాధించలేనిది అన్నది లేదు లోకంలో. దేన్నైనా సాధించవచ్చు, అన్నిటినీ కూడా సమకూర్చి పెట్టగలదు. ఏది ఏది దగ్గర ఉండకూడదో అటువంటి దైన్యము వంటి లక్షణాల్ని పోగొడుతుంది. కాబట్టి సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశోక వినాశనం. ఇది శోకాన్ని పోగొడుతుంది. కాబట్టి రామ, ఈ ఆదిత్య హృదయాన్ని స్వీకరించు అన్నాడు. గురువు చెప్పడం కాదు, శిష్యుడికి కూడా ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ఉన్ననాడే గురువుగారు చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఆ విశ్వాసం శిష్యుడికి లేదనుకోండి, గురువుగారు చెప్పినప్పటికీ కూడా దాని వలన ఉపయోగం ఉండదు. ఎందుకంటే గురువు చేసేటటువంటి బోధ వర్గీకరించినప్పుడు సాధారణంగా రెండుగా ఉంటుంది. ఒకటి, భగవత్ సంబంధమైనటువంటి శక్తిని శిష్యుడు పొంది అభ్యున్నతిని పొందడం కోసమని చెప్పి పారాయణ యోగ్యమైనటువంటి స్తోత్రములను మంత్రములను ఇస్తారు. రెండవది, గురువు యొక్క ఉపదేశం ఉంటుంది. ఉపదేశం అంటే అది కేవలం చదవడం వల్ల ప్రయోజనం ఉండదు, అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అబద్ధం ఆడవద్దు అని గురువుగారు చెప్పారనుకోండి, అబద్ధం ఆడవద్దు, అబద్ధం ఆడవద్దు అని నేను 50 మాటలు చదువుకున్నాను అనుకోండి, ఏం ప్రయోజనం ఉంటుంది? అబద్ధం ఆడవద్దు అని గురువుగారు చెప్పిన మాట పట్టుకున్నాను అనుకోండి, జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నాను అనుకోండి, విశేష ఫలితాన్ని ఇస్తుంది. అందుకే కొన్ని ఉపదేశ రూపాలుగా ఉంటాయి. ఉపదేశ రూపాలుగా ఉన్నవి ఆచరణాత్మకములు, అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి. గురువుగారు ఒక మాట చెప్పారు అంతే, ఆ మాట అలా పట్టుకుని ఆచరణలోకి తెచ్చేసుకుంటాడు. ఆ తెచ్చుకున్న కారణం చేత గురువుగారి అనుగ్రహ స్వరూపమై శిష్యుణ్ణి ఉద్ధరిస్తుంది. కొన్నిటిలో ఉండే విశేషం ఏమిటంటే దానిలో ఉన్నటువంటి అర్థం కూడా తెలియకపోవచ్చు. తెలియకపోయినా కూడా దాన్ని చదివినప్పుడు అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఉచ్చారణ యందు దోషం రాకుండా జాగ్రత్త పడి దాన్ని చదివినంత మాత్రం చేత అది శక్తినిచ్చేస్తుందంతే.